కావాలని అడిగాడు అనుకోండి, ఇవ్వనండి. కానీ ఒకవేళ నిజంగానే బట్ట లేకపోతే, నిజంగానే చలికి అతలకుతలం అయిపోతుంటే అడగకుండా ఇస్తానండి. ఎందుకో చెప్తున్నా చూడండి. నేను 9th క్లాసులో ప్రగతి అనేటువంటి స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ప్రైవేట్ బస్ ఏదో మిస్ అయ్యానండి. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు నా ఎదురు సీట్లో కూర్చున్నటువంటి, అది ఏ స్కూల్ అమ్మాయి తెలియదు, వైట్ డ్రెస్ వేసుకున్నారు. ఆ అమ్మాయి ఆ టైంలో అయ్యింది, బ్లడ్ అంటుకుపోయిందండి. మీరు నమ్మంటే నమ్మకపోండి, 9th క్లాస్లో షర్ట్ ఇప్పేసిన వ్యక్తినండి నేను. 9th క్లాస్లో షర్ట్ ఇప్పేసిన వ్యక్తిని. ప్రభాస్ సినిమాలు బాగా చూస్తాను. కాదు సార్, మీరు మంచి గురించి మాట్లాడకండి సార్. చెప్పండి సార్. మా పెంపకం అలా పెంచారు సార్. మరి మీ పెంపకం అలా పెంచితే మీరు ఇష్టానుసారంగా మంది ఆగడం, అమ్మాయిలకు లైన్ వేయడం, పడిపోయింది సార్. నేను తల్లిదండ్రులు ఒక టైం వరకు గురించి మాట్లాడారు సార్. ఒక మనిషి ఎప్పుడు పాడైపోతాడో తెలుసా సార్? తల్లిదండ్రుల యొక్క చేతుల్లో ఉన్నంతకాలం, వాళ్ళ సంరక్షణలో ఉన్నంతకాలం బాగానే ఉంటారు సార్. తల్లిదండ్రుల చేతులు ఎప్పుడైతే పికలించుకొని మీరేటి నా మీద ఆధిపత్యం చేయడం, నాకు స్వేచ్ఛ లేదా, నాకు నచ్చినట్టుగా నేను బతకూడదని బయటికి వెళ్ళినప్పుడే పాడవుతారండి. అప్పుడే పాడవుతారు. అంటే మీరు మీ అమ్మనాన్నలకు గౌరవం ఇవ్వరని అర్థం. గౌరవం కాదు సార్, మా తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇవ్వలేదండి. మా తల్లిదండ్రులు అంటే ఇష్టమే సార్, మాటను గౌరవించలేకపోయాను సార్, పాడైపోయానండి. మళ్ళీ అదే తల్లిదండ్రులు ఏడుస్తుంటే తట్టుకోలేకపోయానండి. నేను చచ్చిపోయే లోపు నువ్వు మారితే చూడాలని ఉందరా అంది మా అమ్మ. ఆ మాట నన్ను మారాలని అనిపించిందండి. మారలేకపోయింది సార్. అప్పుడు దేవుణ్ణి అడిగాను, మారాలని ఉంది, మార్చడం నీకు ఇష్టమైతే మార్చు, లేదంటే ఇలాంటి పాపాత్ముడు బ్రతకడం వ్యర్థం అని తీసేసుకోమని అడిగానండి. దేవుని అడిగిరా? దేవుడికి నాతో ఉపయోగం ఏముందేమో అండి, మార్చాడండి వాడు. దేవుని అడిగిరా మార్చమని? ఏది అడిగినా దేవుని అడుగుతాను సార్. మాట్లాడతారా రోజు? అంటే మాట్లాడేవాడే దేవుడు అండి. అంటే ఎట్లా ఫోనా? మళ్ళీ చెప్తాను, మాట్లాడేవాడే దేవుడు, మాట్లాడని వాడు దేవుడు కాదు. అయ్యో రామ, అట్లాగా సార్. మీరు దేవునితో మాట్లాడతారా అంటున్నా. దేవుడితో ఎందుకు మాట్లాడను సార్? మాట్లాడకపోతే అలా బతకాలను సార్. ఎట్లా ఏమన్నా దేవుడు మనిషి అనుకోండి, ఫోన్ లో మాట్లాడతాను. మీతో ఏ రూపంలో మాట్లాడతారు? దేవుడు ఆత్మ స్వరూపే అండి. ఓకే. బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఒక వ్యక్తి పొందుకుంటాడండి. ఆత్మ మూలంగానే వాక్యం అర్థమవుతుంది, వాక్యం వివరించగలం. మీరు దేవునితో మాట్లాడితే దేవుడు అనేవాడు నిజమని నిరూపించడానికి ఒక మాట చెప్తున్నాను సార్. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యానని మీరు అనుకుంటున్నారా? నేను బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు సార్. జీవితంలో ఎప్పుడు బైబిల్ వెంబడించలేదండి, ఏ పాస్టర్నే తిరగలేదండి, ఒక రోగ్యేనండి. కానీ అలాంటి వ్యక్తి ఇంత స్పష్టంగా వాక్యాన్ని ఇంతగా వివరించగలుగుతున్నానంటే దేవుని యొక్క సహాయం ఉంటేనే తప్ప జరగదండి. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఈ రోజు మీతో మాట్లాడగలుగుతున్నాను. దేవుడు ఉన్నాడు. దేవుడు నా ద్వారాగా మాట్లాడకపోతే మీ ముందు నేను ఓడిపోతానండి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడి దేవుడు ప్రతిదీ దేవుడు మాట్లాడు. మంచినీళ్ళు లేరు బాబు, ప్రతిదీ దేవుడు మాట్లాడు. మంచినీళ్ళు కాకపోతే మాసే ఇవ్వండి. అట్లాగా సార్. అంటే మీరు మాట్లాడిన దేవుడే సార్. మీరు బైబిల్ వివరణ కోరారండి. అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు. బైబిల్ని బ్యాడ్ చేద్దాం అనుకుంటే బ్యాడ్ అవ్వనవనండి. నేను నాకు అటువంటి ఉద్దేశం లేదు. దేవుడు బైబిల్లో కొన్ని విషయాలు బ్యాడ్ గా కనబడుతున్నాయి, అవి బ్యాడ్ కాదు. దేవుడు ఉన్నాడా? బ్యాడ్ కాదని నిరూపించడానికి. మీలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అండి. నాలో దేవుడు ఉన్నాడో లేదో లే ఇందాక అన్నారు కదా నాతో మాట్లాడిస్తున్నాడు. దేవుడు ఉన్నాడా? మీ ఖచ్చితంగా ఉన్నాడు. నాలో ఉన్నాడా? అతనిలో ఉన్నాడా సార్? లేదు, పరిశుద్ధాత్ముడు. మీ తత్వ సిద్ధాంతాన్ని నమ్ముతామండి. ఆయన ఏమంటే, నేను హృదయం అనేటువంటి తలుపు బయట ఉన్నాను నేను, ఒకవేళ నువ్వు తలుపు తీస్తే నీతో పాటు ఉంటానన్నాడండి. నేను ఆ తలుపుని తీసానండి. దేవుడి గురించి క్రైస్తవ్యం గురించి బలవంతం అంటున్నారండి. ఎక్కడ కూడా ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి నేను చూపిస్తానండి అలాంటి రిఫరెన్స్లు బోల్డ్. హృదయం బయట ఉన్నాడు, తలుపు తీస్తానే వస్తానంటున్నాడు తప్ప నేను తలుపు తీసుకొని వస్తానంటలేదండి. అది బలవంతపు మత మార్పుడు కాదండి, బలవంతంగా ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి నడిపించడం కాదు. మీ అంతటి మీరుగా ఇష్టపడితేనే నేను వస్తాను మీ దగ్గరికి అంటున్నాడు. బలవంతంగా ఒక వ్యక్తిని నేను లాక్కోవాలి అంటలేదు. అలా అనుకుంటే తలుపు బయట ఉండవలసిన అవసరం లేదు, తలుపు బ్రద్దలు కొట్టుకుని రాగలిగే అధికారం ఉంది ఆయన. ఈ సృష్టికర్తే దేవుడు అయినప్పుడు దేవుడు ప్రతి చోట ప్రతి ప్రదేశంలో ఉంటాడు కదా అన్నాడండి. ఉంటాడు కదా ప్రతి చోట కాదు. ఇప్పుడు మన ఇద్దరం ఆయన కోసం మాట్లాడుకుంటున్నామండి, మన ఇద్దరి మధ్యన ఆయన ఉన్నాడండి. అన్న మీరు ఇంత నన్ను చూసి ఆయన సంతోషిస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసి మాత్రం చాలా బాధపడుతున్నాడండి దేవుడు. ఎందుకు మీకు వాట్సాప్ ఏమైనా మెసేజ్? వాట్సాప్లో కాదండి, అంత అమాయకులకి ఇంతగా వివరిస్తున్నా, ఇంతగా దేవుణ్ణి రుజువుపరచడానికి ప్రయత్నిస్తున్నా,
మీ హృదయాలు దేవుడు మారలేదని ప్రతి చోట ఉన్నాడు అని చెప్పే మీలాంటి పాస్టర్లే అమాయకత్వంతో ఉంటున్నారు అని చెప్తా. ఎందుకంటే నేను ఒక నాస్తికుడిని ఇదే ప్రశ్న అడిగితే దేవుడు ప్రతి చోట ఉంటాడు ఆయన ఏమన్నా తెలుసా? దేవుడు కనుక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే ప్రదేశాల్లో దేవుడు ఉండొద్దని చెప్తా, నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో లేదంటే తను వ్యక్తిగతంగా చేసే పనులలో అక్కడ దేవుడు ఉండొద్దని చెప్తా అని అన్నాడు. ప్రతి చోట కనుక దేవుడు ఉంటే ఇప్పుడు మన వ్యక్తిగత వివరాలన్నీ దేవుడు చూస్తున్నట్టే కదా. మరి దేవుడికి సెక్షువల్ డిజైర్స్ ఉండవండి. సెక్షువల్ డిజైర్స్ ఉన్నవాడు దేవుడు అవడండి. ఎందుకు? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు అవడం అన్న పెద్ద స్టేట్మెంట్. ఖచ్చితంగా చెప్తాను. మీరు అందరూ హైందవ మాట్లాడుతున్నారు. హైందువుల గురించి మాట్లాడలేదండి. దేవుడు అనేవాడు దాంట్లో ఉంటారండి. మా శివుడు ఎట్లుంటే శివుని పక్కన మా నమ్మకాన్ని బట్టి మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి పరిశుద్ధుడయ్యాడంటే ఆయన 1000 మంది వ్యభిచారుల మధ్యన నిలబడినా ఏ వ్యక్తితో వ్యభిచారం చేయలేదు. 100 మంది ఆడవాళ్ళతో తిరిగినా ఏ ఆడదాన్ని కూడా చూడలేదు. ఇదే మరియమ్మ కడుపులో పుట్టిన యేసుక్రీస్తు మాత్రం దేవుడు అవ్వచ్చు. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండకూడదు. దేవుడికి మనిషికి ఒకే రకమైనటువంటి ఈ ఉంటే ఫీలింగ్స్ ఉంటే మనం దేవుళ్ళు అయిపోతాం సార్. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుళ్ళు ఉండేటువంటి స్వభావం అంటారా? కాదు సార్. దేవుడు అనేవాడు మానవుడికి అతీతుడు, అతి పరిశుద్ధుడు. ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు సార్. అలా ఉంటే బైబిల్లో చాలా పాపాలు చేతులు వేసాయా. ఏ ఆడదాంతో అయినా పాపం చేసినట్టుగా మీరు చూపియండి. దేవుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే బట్టలు మార్చుకున్నప్పుడు ఏదో వ్యామోహ ఆలోచన బట్టి ఆయన ఉండబట్టలేక ఒక స్త్రీతో పాపం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడితే బైబిల్ వదిలేస్తాను. అట్లా ఎవరు చేయరు అంటున్నా. చేస్తే దేవుడా కాదని నేను అంటున్నాను. దేవుడు ఎట్లయితాడు? నేను అదే అంటున్నాను. దేవుడు కాదు కదండి. మరి మీరు నా భార్య స్నానం చేస్తున్నప్పుడు నా బిడ్డలు బట్టలు మార్చుకుంటున్నప్పుడు దేవుడిని కూడా అక్కడ ఉండకూడదు అని అంటున్నారంటే దేవుడు అనేవాడికి అలాంటి ఫీలింగ్స్ ఉంటేనే ఉండకూడదని కోరుకుంటారు. మీరే చెప్పారు కదా దేవుడు ప్రతి చోట ఉంటాడు. ప్రతి చోట ఉంటాడండి. ఇప్పుడు ఆడబిడ్డలు స్నానం చేస్తున్నారండి. ఎవరో బుద్ధిహీనుడు దుష్టుడు ఆ ఆడబిడ్డ స్నానం చేస్తున్నప్పుడు దృశ్యాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటాడు. అక్కడ ఉండి ఏదో రకంగా ఎవరో ఒకరికి చూపించి ఆడిని పట్టించాలని దేవుడు చూస్తూ ఉంటాడు. అంతేగాని ఆ నగ్న దృశ్యాల్ని 100 మందికి చూపించాలనుకునేవాడు దేవుడు కాదు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎందుకు మరి కాదు సార్. మీరు ఆలోచించండి సార్. కెమెరామెన్ ఉన్నారు, ఇక్కడ యూత్ ఉందండి. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్ ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు సార్? నా దేవుడికి లేవండి. ఆడవాళ్ళ మధ్యన వ్యభిచారుల మధ్యన తిరిగి వ్యభిచారం చేయలేదు ఆయన. ఏ పాపం చేయలేదు. చేసుంటే చూపించమన్నాడు, సవాల్ ఇసిరాడు ఆయన. ఏ దేవుళ్ళకు సెక్షువల్ డిజైర్స్ ఉండవు. నాకు ఏ దేవుళ్ళ పుట్టుకలో నేను ఏ దేవుళ్ళని కానీ ఏ దేవతలను కానీ ఏ మత గ్రంథాలను కానీ దూషించను. నేను ఎప్పుడు ఏ దేవుళ్ళకి సెక్షువల్ డిజైర్ అని అంటే ఇండైరెక్ట్ గా మీరు మా హిందూ మనోభావాలు నేను చదవలేదండి. మా దాంట్లో శివుడు ఉంటే పార్వతి ఉంటాడండి, వెంకటేశ్వర స్వామి ఉంటే ఇంకో తల్లి. మీ నమ్మకం సార్. నేను దాన్ని గౌరవిస్తాను. గౌరవిస్తాను. దేవుడిని గౌరవిస్తాను. మా నమ్మకం ప్రకారంగా, మా ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు అనేవాడు అతి పరిశుద్ధుడు. మా నమ్మకం, మా బైబిల్ చెప్తుంది. ఆ నమ్మకాన్ని బట్టి మా దేవుళ్ళలో అలాంటి పరిశుద్ధమైనటువంటి అనుభవాలు, క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు బైబిలే చక్కగా లేదంటే మళ్ళీ అతి పరిశుద్ధుడు అని మీరు మాట్లాడుతున్నారు ఎందుకు సార్? మారల్ సైన్స్ అని చిన్నప్పుడు బుక్ ఉండేదండి. మారల్ సైన్స్ చదివేవారా? మీరు నాకు తెలిసి ఏదో చదివినారు, ఏదో పొలిటికల్ ఎంఏ పాలిటిక్స్ చేశారు. మారల్ సైన్స్ గురించి మీకు అవగాహన లేకపోవడం ఏంటి? మారల్ సైన్స్ అనేటువంటి బుక్లో మంచి చెల్లు ఉంటాయా, మంచి మాత్రమే ఉంటుందా? చెప్పండి. మీరు చెప్పండి. ఎందుకు ఉన్నాయి? మంచిని నేర్చుకోవాలి, చెడు విషయంలో జాగ్రత్త పడాలి. బైబిల్లో మంచి ఉంది, మంచిని నేర్చుకోవడానికి. చెడు చేసిన వాళ్ళు జీవితం నాశనం అయిపోయినాయి. వాళ్ళ వలే మీరు చెడు చేయకూడదని చెప్పి జాగ్రత్త సూచన ఉంచడానికి ఉంచాడు. అంతే తప్ప బైబిల్లో ఎటువంటి చెడు దేవుడు ఎక్కడ ఏ చెడు, ఏ పాపం, ఏ వ్యభిచారం చేయలేదు. మనుషులు చేసిన తప్పులు మనుషులకే ఆపాదించాలి. మనుషులు చేసిన తప్పుల్ని దేవుడి మీదకి ఆపాదించడం పూర్తిగా వ్యతిరేకం అంటాను సార్ నేను. పోనీ ఎక్కడన్నా దేవుడు అలాంటి పాపాలు చేస్తూ చూపించండి సార్. బైబిల్లో అటువంటి సందర్భాలు ఏం లేవు సార్. దేవుడి గురించి మాట్లాడుతున్నానండి. దేవుడు చేసినట్టుగా చూపించమంటున్నాను. టు బి ఫ్రాంక్లీ, దేవుడు రాసిందే కదా బైబిల్ సార్. దేవుడు రాయించాడు, దేవుడు చేసింది కాదు. రాయించడం వేరు,
చేయడం వేరు. దేవుడు భౌతికంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఎందాక అన్నట్టుగా ఏ స్త్రీతో అయినా పాపం చేసినట్టుగా దేవుడు చేసినట్టుగా చూపించండి, నా బైబిల్ నేను వదిలేస్తాను సార్. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతూ? నా కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే దేవుడి మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్, నా గ్రంథం మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. మనుషులు చేసిన తప్పులు దేవుని అనకండి సార్. నేను చెప్తున్నానండి, ఇప్పుడు వివేకానంద స్వామి గారి మీద ఒక చెడ్డ అభిప్రాయం ఉంది సార్. ఆ చెడ్డ అభిప్రాయం ఉందని చెప్పి స్వామీజీలు అందరూ అలాంటి వాళ్ళు అంటే బాధ ఏదండి? మంచి స్వామీజీలకి బాధ ఏదా? పురోహితులు అందరూ కూడా లంచగొండులే అంటే బాధ ఏదా మంచి పురోహితులకి? చెప్పండి. సిద్ధాంతులు అందరూ కూడా మోసగాళ్ళు అంటే మిగతా మంచి సిద్ధాంతులకి బాధ కలిగించదా? అందరూ మంచోళ్ళు ఉంటారని నేను అనట్లేదండి. పాస్టర్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారి టాపిక్ ఉదాహరణలు చెప్తుంటే రాధా మనోహర్ దాస్ గారు సార్, రాధా మనోహర్ దాస్ గారిని ఇక్కడ కూర్చోబెట్టేయండి, ఇక్కడ కూర్చోబెట్టమని 3 ఛానల్లో చెప్పాను. ఆయన ఎదురు కూర్చో అర్హత ఉందా మీకు? రాధా మనోహర్ దాస్ గారు ఎదురు కూర్చో అర్హత మీకుందా? ఆయన ఏమన్నాడంటే మా పూర్వీకులు ఎవ్వరైనా కూడా హైందత్వానికి సంబంధించిన వాళ్ళే అయి ఉండాలి. ఎందుకంటే ఆయన చేతకానుడు అని అర్థమవుతుంది. చేత అయినాడు అనుకోండి, క్వాలిఫికేషన్ ఏమన్నా సార్? దమ్ముంటే మీరు ఎట్లా చెప్తారు సార్? గట్స్ ఉంటే, మీరే కాపీ పేస్ట్ బ్యాచ్ కాదండి, గట్స్ ఉంటే, ధైర్యం ఉంటే, ఒక వ్యక్తిని ధైర్యంగా నేను ఫేస్ చేయగలను అనేటువంటి విశ్వాసం ఉంటే, అవతలోడు ఎలాంటోడు ఏ పుట్టికేటని కాదు, మ్యాటర్ ఉందా లేదా అని రావాలండి. నాకు మ్యాటర్ ఉంది రమ్మనండి. హైందువులకు పుట్టిన వాళ్ళు అయితేనే చేస్తాడా? పైగా వీర్యంలో హైందవ వీర్యం ఉంటుందా? నాకు పంపించాడు ఆయన రికార్డింగ్, అది చూపిస్తే ఆయన ఎంత బ్యాడ్ అయిపోతాడండి. అంటే స్పెర్మ్లో హైందవ స్పెర్మ్ ఉంటుందా? క్రిస్టియన్ స్పెర్మ్ ఉంటుందా? ఇస్లాం స్పెర్మ్ ఉంటుందా? మరి హైందవ స్పెర్మ్ ఏంటండి? పోనీ అలాగ ఉంటుంది చెప్పండి, నేను కూడా మతం మారిపోతాను సార్. నేను హిందూ వీర్యానికి పుట్టనోడు ఎవడన్నా ఉంటా అన్నాడు. కరెక్టే కదా ఆయన. హిందూ వీర్యం ఉందా? వీర్యంలో హిందూ వీర్యం, క్రిస్టియన్ వీర్యం, ఇస్లాం వీర్యం ఉందా సార్? ఎంత జ్ఞానం లేని మాటలండి అయ్యి. ఉంటుందండి ఎక్కడన్నా హిందూ వీర్యం ఉంటుందా? ఆయన పంపించాడండి రికార్డింగ్, చెప్తే ఆయన గౌరవం పోద్ది కాబట్టి నేను మాట్లాడలేదండి. ఆయన గౌరవానికి భంగం కలిగారా మీరు? సార్ నేను అలాంటిది కాదు సార్. ఒక వ్యక్తిని బ్యాడ్ చేయాలన్న ఆలోచన అయిందేమో, నాకు అది ఇవ్వలేదు. నాకు దేవుడు ఆ అధికారం ఇవ్వలేదు సార్. ఒక వ్యక్తిని బ్యాడ్ చేయాలి అని చెప్పి దేవుడు నాకు ఎక్కడ అధికారం సార్? మీ పాస్టర్లు చంపేస్తాం నరికేస్తాం అంటే తప్పులేదు, కానీ మా అలాంటి హైందవ సోదరులు సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడితే మీకు నొప్పి వచ్చి ఎవరిని చంపేస్తున్నామండి బాబు? ఎవరెవరు? అజయ్ బాబు గారు ఎవరండి? ఆయన పాస్టరా? అజయ్ బాబు గారు ఎవరు? విన్నారా పేరు ఎప్పుడన్నా? విన్నారా అంటున్నా. ఏం మాట్లాడతాడు? పొద్దున్న లేస్తే పేగులు తీస్తాం, నరికేస్తాం. ఆయన రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళ లెక్క తయారైంది. ఆయన ఏం మాట్లాడతాడండి? అంటే ఈ రకమైన సంస్కృతిని మీరు పోర్ట్రేట్ చేసుకుంటా హైందత్వాన్ని నెగిటివ్ చేసి. అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి క్రైస్తవ్యంలో? చాలా మంది ఉన్నారు. పోనీ వాళ్ళందరి గురించి పేర్లు చెప్పండి. అజయ్ బాబు లాంటి అరే ఒక ఆయన తిడతాడు, ఆయనకు రోషం ఎక్కువ ఉంది, తట్టుకోలేకపోతున్నాడేమో, భరించలేకపోతున్నాడేమో, ఆ విధంగా విరుచుకు పడుతున్నాడేమో, అలాగని చెప్పి బైబిల్ దూషించమని ఎవరు లేరు సార్. అజయ్ బాబు ఏమో ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంకొక బాబు ఏమో ఫిజికల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంకొక బాబు ఏమో ఫైనాన్షియల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంకొక మీలాంటి బాబు ఏమో కోట్లు వేస్తాడు. అజయ్ గారిలో సార్ నా అన్వేషణ కూడా నేను వేసుకున్న కోట్ ఆయనకి నచ్చలేదు సార్. కోట్ వేసుకుని వచ్చినందుకు ఆయన ఫీల్ అయినట్టు నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే సార్ మిమ్మల్ని నేను డామినేట్ చేయలేనండి. మీరు మస్కులర్, మీ హైట్ వేరు. లేదు నేను ఏమంటున్నా అంటే మీ ఫిజిక్ అపియరెన్స్ వేరు. నేను సరిపోను మీ ముందు. లేదు సార్, పాస్టర్లు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్లాక్ మెయిల్ ముందు పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని ఎందుకు అనుసరించాలి? మమ్మల్ని నమ్మకండి. పాస్టర్లు నమ్మొద్దు, బైబిల్ నమ్మండి. మీరు ఎందుకు వచ్చారు సార్? మీడియాలకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? మీరు రమ్మన్నారు కాబట్టి. ఓకే, నేను రమ్మన్నా సార్. మిగతా ఛానల్స్ ఎందుకు? బైబిల్ మిమ్మల్ని మీరు పోర్ట్రేట్ చేసుకోవడానికే కదా. బైబిల్ ని పరిశుద్ధమైందని రుజువుపరచడానికి అక్కడికైనా వెళ్తాను సార్ నేను. ఓకే, మీరే కదండి, ఎవరు ఏ ఛానల్ బైబిల్ పరిశుద్ధమని రుజువు చేయడానికి 2000 సంవత్సరాలు సరిపోలేదండి. మీరు 100 సంవత్సరాలు ఏం సరిపోతుంది? మీకు ఇప్పుడు ఎంత 40-30 ఉంటది. నాకు 34 ఉన్నాయండి. కాదు సార్, 30 చెప్తున్నాను సార్. బైబిల్ ని మీ గ్రంథం పరిశుద్ధం చెప్పుకోవడానికి మీకు 2000 సంవత్సరాలు పట్టిందండి. మా గ్రంథాలు పరిశుద్ధం అని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచే మేము పరిశుద్ధం కాబట్టి దాని గురించి మేము ఒక మైక్లు వేసుకొని ఒక వెహికల్ పెట్టుకొని ఊర్లలోకి వెళ్ళి మేము చెప్పాం. మహాభారతం, రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదవాలని మేము ఎవరికి చెప్పాం. ఎందుకు చెప్పామంటే మా పుట్టుకలతోటే మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను ఏ హైందవ దేవుడిని కానీ దేవతని కానీ హిందువుని కానీ ఎవరిని నేనేమన్నా సార్? తిట్టమనట్లేను సార్. మేము వెళ్ళమంటే మీరు వెళ్ళి ఈ ధర్మాన్ని నలుగురు తెలియజేయండి అని మీ గ్రంథంలో రాయలేదు. మా గ్రంథంలో రాశాడు దేవుడు. ఎందుకు రాశాడంటే మీ గ్రంథాలలో అత్యంత పురాతనమైన వ్యవస్థల్ని కానీ లేదంటే మంచి ఆలోచనలు లేవండి. లేని దాన్ని మీరు హైలైట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు
హైలైట్ అవని షూట్లనే ఎక్కువ చేసుకొని మనం highlight- చేసుకుంటాం కదా. ఎవరండి మేమండి? సరే సరే నేను ఒకటి చెప్తున్నాను చూడండి. బైబిల్ పరిశుద్ధమైనది అని రుజువుపరచడానికి చెప్పండి. బైబిల్ పరిశుద్ధమైనది అని రుజువుపరచడానికి ఏ ఛానల్ పిలిచినా వెళ్తానండి. అంతకు మించి ఎక్స్ట్రాలు అయితే వెళ్ళనండి. మీ బైబిల్ మీరు రుజువుపరచుకుంటే ఎవడన్నా పిలిచడం అనుకోండి, వెళ్ళి రుజువుపరుస్తాను. వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళనండి. ఇప్పుడు అజయ్ బాబు గారి గురించి మాట్లాడారండి. ఆయన వేరే గ్రంథాల కోసం, వేరే మతాల కోసం, వేరే దేవుళ్ళు దేవతల కోసం కూడా ప్రస్తావించే ఉండొచ్చు. నేను చెయ్యను సార్. అలా ప్రస్తావించమని మా బైబిల్ చెప్తుందంటే ఏ దేవత జోలికి కానీ అజయ్ బాబు గారు కూడా బైబిల్లో ఉన్న గ్రంథాలనే అనుసరిస్తున్నాడు. మీరు కూడా బైబిల్లో ఉన్న గ్రంథాలనే అనుసరిస్తున్నాడు. అజయ్ బాబు మార్పు ఎందుకు ఉంటుంది? అది కాదండి, ఆలోచనలో మార్పు. పాస్టర్ హేమాన్ గారు ఏమనుసరిస్తున్నారు, అజయ్ బాబు గారు ఏమనుసరిస్తున్నారని కాదండి. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీ బైబిల్ ఏం చెప్పిందని అడగండి. మా గ్రంథం కోసం, మా దేవతల కోసం, మా దేవుల కోసం ఇలాగ అనమని చెప్పిందంటే చెప్తాను. మేమన్నట్లకి బైబిల్ మీరు తప్పట్టకూడదు సార్. అజయ్ బాబు గారు ఏదో ఫెరోషియస్గా కొంచెం ఫాస్ట్గా ఆయన మాట్లాడి, బాబు గారేమో మా బైబిల్ని తప్పుపట్టు అంటాడు సార్. అజయ్ బాబు గారేమో లేదు మేము చంపేస్తాం, నరికేస్తాం అంటాడు. ఇంకోటి అమ్మ తేజ హోమ్ థస్ అంటాడు. ఏంది సార్ ఇది? ఎవరిని నమ్మాలి? ఏం చేస్తున్నారు? పాస్టర్లని పేరు మీద ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే ఏం చెప్తారు? సార్ అజయ్ బాబు గారు నమ్మకండి, హేమాన్ నమ్మకండి, ఏ పాస్టర్ని నమ్మకండి, క్రిస్టియానిటీనే బైబిల్ నమ్మండి. నమ్మొద్దని చెప్తాం. నమ్ముట నీ వల్ల అయితే అన్నాడండి. నీకు నమ్మాలి అనే నమ్మకం నీకు వస్తే నమ్మండి, లేదంటే మానేయండి సార్. అంటే మీరు వ్యక్తిగతంగా ఎదగడాన్ని బైబిల్ని ముందేసుకుంటున్నారు అని చెప్తా నేను. వ్యక్తిగతంగా ఎదగడం అంటే ఏంటి అంటే అర్థం ఏంటి సార్? అంటే మీరు ఈ కోటు, ఆ పాయింట్, ఆ షర్టు, కిందకి ఒక నాలుగైదు కార్లు వేసుకొని వచ్చిర్రు, అవన్నీ వ్యక్తిగతంగా ఎవడో ఫైనాన్షియల్ గా సార్ కోట్ వేసుకోకూడదా? మీరు ఐపీఎల్ మ్యాచ్లకి వెళ్ళారు, మిమ్మల్ని ఏమన్నా అంటున్నాను నేను? అట్లా కాదు. నా వ్యక్తిగత ప్రశ్న ఏంటంటే, బైబిల్ని అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తులు ఆర్థికంగా బలపడుతున్నారు, వాళ్ళ అవసరాలని అదునుగా చేసుకొని కోట్లు వేసుకుంటున్నాం, కార్లు వేసి తిరుగుతున్నాం, స్టూడియోకి వచ్చారు, వేసుకొచ్చామా, 3 ఫ్లైట్ల మీద వచ్చాం కాదండి. వ్యక్తిగతంగా ఎదగడానికి బైబిల్ అడ్డు పెట్టుకున్నామని మీరు అంటున్నారండి. ఏమండి స్కూట్ వేసుకున్న దానికి దేవుడికి సంబంధం ఏంటి సార్? అట్లాగా సార్. సార్ నేను మీరు కట్ చేయకూడదు. మీరు ఎన్ని ఐపీఎల్ మ్యాచ్లు చూసారు ఈ 4 రోజుల్లో? ఎన్ని ఫ్లైట్లు మారారు? మరి అన్ని దేన్ని అడ్డు పెట్టుకుని సంపాదించారు? నాకు నెలకు ₹1,00,000 శాలరీ, అందులో నుంచి ₹1,00,000 రాకపోయినా మీకు వ్యక్తిగతంగా చాలా ఉంటాయి మీకు సోర్సెస్. కానీ క్రిస్టియానిటీ పాస్టర్ గారికి సోర్స్ దేవుడే. ఆ ఉన్నదాన్ని దాన్ని బేస్ చేసుకొని వ్యాపారంగా మార్చుకోవాలి. అదే కదా మీ ఆలోచన? ఉన్నదానిలో ఉంటున్నాం సార్. అదే బైబిల్ ని వ్యాపారంగా మార్చుకోవడమేనా? సూట్ వేసుకుని వెళ్ళవలసిన చోట్లకి సూట్ వేసుకుని వెళ్తానండి. కద్దర్ షర్ట్ వేసుకుని వెళ్ళవలసిన చోట్లకి కద్దర్ షర్ట్ వేసుకుని వెళ్తాను సార్. షూ వేసుకోవలసిన వాళ్ళ దగ్గరికి షూ మీద వెళ్తాను, లేదంటే చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాను సార్. నేను చెప్పేది అదండి. కారు మీద వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి, నడిచి వెళ్ళిపోయి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు నేను ఈ జర్నలిజం ఫీల్డ్లో దాదాపు 3.5-4 ఏళ్ల నుంచి ఉన్నా. ఒక కారు కొనాలంటేనే నాకు చాలా ఇబ్బంది అయి మొన్న కొనుక్కున్నా. అటువంటిది ఒక పాస్టర్ అని చెప్పుకొని ఒక 10 మీటింగ్లకు అటెండ్ అయ్యి మంచి హైఫై లగ్జరియస్ లైఫ్, ఫ్లైట్లలో వెళ్ళడం, లేదంటే ఆర్థికంగా ల్యాండ్స్ కొనడం, ఫైనాన్షియల్గా బిల్డ్ అవ్వడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు పేద ప్రజల్ని దీన్ని సార్ లగ్జీరియస్ లైఫ్ అనకండి సార్. చాలా తగ్గింపుతో కూడిన జీవితం అండి క్రైస్తవ సేవకుడి యొక్క జీవితం సార్. చాలా తగ్గింపుతో కూడిన జీవితం సార్. సార్ ఇప్పుడు కోట్ వేసుకుని వచ్చినంత మాత్రం లగ్జీరియస్ లైఫ్ అనడానికి వీళ్ళే సార్. అదే చెప్తున్నా సార్. నేను నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్, నేను ఆటోల మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీరు బస్సు మీద వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నాకు అలాంటిది ఏమి లేదు. చెప్తున్నాను సార్, నేను ఎలాగన్నా ఉంటాను సార్. అలాగే ఉండాలని ఏమి లేదు సార్. ఉంటాం, లేకపోతే లేనట్టు ఉంటాం. దేవుడు ఇచ్చాడు, ఇచ్చినంత కాలం ఉంటాం. దేవుడు ఇవ్వలేదు, లేనప్పుడు లేనట్టుగానే ఉంటాం. ఎంత ఛార్జ్ చేస్తారన్నా మీరు ఒక మీటింగ్కి వెళ్తే? సార్ ఛార్జీలు ఏమి ఉండవు సార్. ఛార్జీలు ఏమి ఉండవు. ఏమో అలా ఛార్జీలు చేసేటువంటి పాస్టర్లు పుట్టుకొచ్చినట్టుగా నేను విన్నాను. అందువల్ల కూడా కొంచెం క్రైస్తవ్యానికి డ్యామేజ్ వస్తుంది. ఛార్జ్ చేయరా సార్? నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కదా, మీరు రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటారు సార్. ప్రిపేర్ అవడానికి ఏం లేదు సార్. ప్రిపేర్ అవడానికి ఏం లేదండి. ఎవరన్నా పిలిచారనుకోండి, ఆ డేట్ ఫ్రీ ఉందనుకోండి వెళ్తామండి. చాలా మంది అడుగుతారు ఎంత ఛార్జ్ చేస్తారండి. అసలు నేను ఎప్పుడు చెప్పలేదు సార్. అంటే దేవుని యొక్క ప్రవచనాలు చెప్పాలంటే మీకు పైసలు కట్టాలి. వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తారు సార్. దేవుని యొక్క వాళ్ళ స్తోమతకి తగినట్టుగా ఇస్తారు సార్. వాళ్ళ హృదయ ప్రేరేపణ బట్టి ఇస్తారండి. ఇవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి. నేను ఒక గర్వంగా ఒక మాట చెప్పాలా సార్? ఇదే మా హైందత్వంలో ఒక గుడికి ఒక పూజారిగా ఉండేటువంటి వ్యక్తి సాధారణంగా 20 ఏళ్లకు తన పూజారి లైఫ్ని స్టార్ట్ చేస్తే 60-70 ఏళ్ల వరకు ఉంటే అదే 60-70 ఏళ్ల వరకు అదే గోచితో ఉంటాడు, అదే నిరుపేద కటిక పేదరికంలో ఉంటాడు. మా అయ్యగారు పాస్టర్లు అని చెప్పుకునే మీరు
కోట్లు వేసుకొని 2-3 నెలలు కాగానే ఒక్కటేసారి ఫైనాన్షియల్ గా ఇంత బిల్డ్ అవ్వడానికి ఏందండి? సార్ ఎట్లా సాధ్యమవుతుంది మీకు? పాస్టర్లో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారండి, సొంత చర్చి లేని వాళ్ళు ఉన్నారండి, కనీసం వాహనం లేని పాస్టర్లు కూడా ఉన్నారు సార్. అందరు పాస్టర్లో కూడా హైలీ డెవలప్డ్ అని అనకండి సార్. దేవుడు దీవిస్తే అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తప్పుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అది ఉంది ఇది ఉందని అంటున్నారు, కానీ నాకంటూ సొంత ఇల్లు లేదండి. నాకు ఈ రోజుకి సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, ఏది నాకంటూ లేదు. ఓకే, నేను ఈ రోజు చెప్తాను, ఎందుకు అంత బినామీ పేరు మీద ఉందా? మీరు చెక్ చేసుకోండి సార్, మీరు చెక్ చేసుకోండి. ఎక్కడా కూడా ఎంత అని చెప్పి నేను ఎక్కడ ప్రెషర్తో ఎవరిని అడగను సార్. పిలిస్తే ఇస్తే తీసుకుంటాం, ఎంత ఇస్తే అంత అన్నాడు. ఇప్పటివరకు ఎన్ని ఒక అంటే ఈ బైబిల్ నడ్డు పెట్టుకుని 8,000 కోట్లు సంపాదించారు మీరు? ఉంటే బయటికి పెట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ కి కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ లేదు సార్. సార్ సార్ నేను డబ్బు సంపాదించుకునే రోజు వస్తే ఆ రోజు ముందు రోజే నేను దేవుడు నన్ను తీసేసుకోవాలని కోరుకునే ఏకైక వ్యక్తిని నేను.